ఇంట్లో పనులు చేసుకుంటూ మిగతా టైంలోని పార్ట్ టైం వర్క్ లాగా చేసుకుని ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనుకునేవారు, అలాగే వచ్చిన ఇన్కమ్ సరిపోక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనుకునేవారు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ కోసం వెతుక్కుంటూ ఉంటారు. చాలా మంచి విషయం. చాలా కంపెనీస్ జెన్యున్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ కూడా ఇస్తున్నారు. బట్ కొన్ని కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ఇస్తాయి, అలాగే శాలరీస్ కూడా మంచిగా ఇస్తామని చెప్తారు. బట్ మన టైము మనీ రెండు వేస్ట్ చేస్తాయి అన్నమాట. సో ఇటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నేను చేశానండి. ఇది నా లైఫ్ లో వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. అటువంటి కంపెనీస్ ఎలా ఉంటాయి చూద్దామండి. సో ఆ కంపెనీస్ ఏంటి అంటే మనకి క్వాలిఫికేషన్ అనేది చాలా తక్కువగా ఇస్తారు. అంటే మీకు 10th 12th అలా చదివితే సరిపోతుంది, అలాగే ఓన్లీ మీకు తెలుగు వస్తే సరిపోతుంది, ఇంకేం మీకు స్కిల్స్ అవసరం లేదు, ఇలా ఆఫర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే కొన్ని గంటలు చేస్తే సరిపోతుంది, లైక్ 2 hours 3 hours ఇలా చేస్తే మీకు డేలో మీకు నెలకి 15,000 30,000 ఇలా ఇస్తామని ఆఫర్ చేస్తూ ఉంటాయి. ఇటువంటి సింపుల్ ఆఫర్స్ ఇచ్చి అట్రాక్ట్ చేస్తాయండి. చేశాక మనం అప్లై చేసినాక అప్పుడు అసలు రంగు అనేది బయట పెడతారనమాట. వాళ్ళు ఏంటి అనేది మనకి తెలుస్తుంది. వన్స్ మనం అప్లికేషన్ సబ్మిట్ చేశాక ఇంటర్వ్యూ అనేది ఏదో పైన చేసేస్తారు. మీరు సెలెక్ట్ అయ్యారు, బట్ మీకు జాబ్ కన్ఫర్మ్ అవ్వాలి అంటే మీరు ఇంత మనీ అనేది పే చేయాలి. లేకపోతే ఏమైనా యాప్ ఉంటే మీరు ఇంత అమౌంట్ పెట్టి సబ్స్క్రిప్షన్ కొనాలి, లేకపోతే కోర్స్ కొనాలి. మీరు కొన్నదే కాకుండా ఇంకా 3 ఇంకా 5గురితో కొనిపించాలి, లేదా ఇన్ని చేయాలి, ఇన్ని టార్గెట్స్ ఉంటే అప్పుడు మీకు జాబ్ అనేది కన్ఫర్మ్ చేస్తామని చెప్తారు. అదేలే ఇంకా కొంచెం కష్టపడితే మనకి జాబ్ కన్ఫర్మ్ అయిపోతుంది, చేసేద్దాం అని అనుకుంటారు చాలా మంది. తీరా చేశాక అప్పుడు మొదలవుతుందండి అసలు టార్చర్. జాబ్ లోకి వెళ్ళాక మనకి వీక్లీ టార్గెట్స్ అనేది ఇస్తారనమాట. చాలా కంపెనీస్, ఇటువంటి కంపెనీస్ అనేవి వీక్లీ టార్గెట్స్ ఇస్తారు. అంటే వీక్ లో ఇన్ని సేల్స్ చేయాలి, లేకపోతే వీక్ లో ఇన్ని మీరు ఎంత అమౌంట్ అనేది కట్టించాలి, ఇన్ని కాల్స్ చేయాలి, ఇన్ని గంటలు మాట్లాడాలి. మనం పార్ట్ టైం అనేది జాబ్ లో జాయిన్ అయితే మనకి డే మొత్తం ఆ వర్క్ చేయడానికి సరిపోదు. అలాగే మనం ఆ టార్గెట్ సేల్స్ అనేది రీచ్ అవ్వకపోతే మనకి శాలరీ అనేది ఎటు ఇవ్వరు. అండ్ మనకి పైనుంచి మన టీమ్ లీడర్స్ కానీ వాళ్ళు ఉంటారు కదా, టార్చర్ అనేది ఎక్కువైపోతుంది. మాటికి కాల్ చేసి ఇంకా మీరు రీచ్ అవ్వలేదు, ఇంకా మీరు చేయలేకపోతున్నారు, అందరూ చేస్తున్నారు, మీరు సేల్స్ చేయట్లేదు అంటారు. మనం కాల్స్ చేసిన కస్టమర్స్ ఏమో మనల్ని తిడతారు, ఇటు వీళ్ళు తిడతారు. దీనివల్ల ఏంటంటే మనకి టైము మనీ రెండు వేస్ట్ అయిపోతాయి. సో వీటితో పాటు ఎక్స్ట్రాగా స్ట్రెస్ కూడా వస్తుంది. ఇంత చేసి మనకి ఏమన్నా బెనిఫిట్ ఉంటుందా, పోనీ శాలరీ రాకపోయినా మన కెరీర్కి ఏమైనా హెల్ప్ అవుతుందా, మనం ఏమైనా స్కిల్స్ నేర్చుకోగలుగుతాం అంటే ఏమీ ఉండదండి. సో చాలా ఇబ్బంది పడతాం ఇటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వల్ల. సో వాళ్ళు ఇచ్చిన టార్గెట్స్ రీచ్ అయితే పర్వాలేదు, వన్స్ మనం చెయ్యలేదంటే ఎందుకు చేయలేకపోతున్నారని చెప్పి అండర్ ఎస్టిమేట్ చేసేసి మన మీద మనకే కాన్ఫిడెన్స్ లేకుండా చేసేస్తారు, లేకపోతే ఫోర్స్ చేస్తారు. మీరు ఇలా చేయించండి, ఇలా చేయండి, అలా చెప్పి చెయ్యండి అని చెప్పి బలవంతంగా అవతల వాళ్ళకి అవసరం లేకపోయినా కూడా కొనిపించేలాగా చేస్తారనమాట. ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటి అంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యండి, మంచిదే. బట్ జెన్యూన్ గా ఉండే కంపెనీస్ దగ్గర మీరు అప్లికేషన్స్ అనేది ఇవ్వండి. ఎక్కడ పడితే అక్కడ ఏదో ఆఫర్ వచ్చింది కదా అని చెప్పి, దొరికింది కదా ఆఫర్ దొరికింది, ఏదైనా పర్లేదు మనం చేయగలుగుతామని దయచేసి దెక్కండి. మనీ టైం రెండు వేస్ట్ అవుతాయి, స్ట్రెస్ కూడా ఎక్కువ అవుతుంది. సో మంచిగా సెలెక్ట్ చేసుకోండి. లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, వీటికి ఒక ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళు హైర్ చేసుకోవాలంటే మనకంటూ కొన్ని స్కిల్స్ ఉండాలి. లైక్ అమెజాన్ లో వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారనమాట. అంటే ఇంగ్లీష్ లో ఉంటుంది, టెస్ట్ అనేది రాయాలి, తర్వాత ఇంటర్వ్యూ చేస్తారు, అప్పుడే తీసుకుంటారు. సో ఇటువంటి వాటికి వాల్యూ ఉంటుంది, బాగుంటుంది కూడా. మీరు ఏదైనా కంపెనీ అప్లికేషన్ రిలీజ్ చేసింది ఇలా జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తుంది అనగానే అసలు వాళ్ళు ఏమేమి అర్హతలు పెట్టారో చూడండి. ఓకే మీకు సూట్ అవుతుంది అనుకుంటే ఆ కంపెనీ ఏంటి అసలు అని చెప్పి ఇంటర్నెట్ లో బాగా సెర్చ్ చేయండి, దేనికి సంబంధించింది. ఆల్రెడీ ఎవరైనా వర్క్ చేసిన వారు మీకు తెలిస్తే వాళ్ళతో ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. యూట్యూబ్ లో కూడా వీడియోస్ ఉంటాయి కదా, అదంతా చెక్ చేసుకున్నాక అప్పుడే మీరు అప్లికేషన్ అనేది ఇవ్వండి. అప్లికేషన్ ఇచ్చాక వాళ్ళు ఏమైనా మనీ డిమాండ్ అనేది చేశారంటే వెంటనే మీరు తీసేసుకోండి. అంటే మీరు వెనకడుగు వేసేయండి, చెయ్యొద్దు, అసలు ఆ జాబ్ అనేది చేయకండి. ఎందుకంటే మీ రిక్వైర్మెంట్ వాళ్ళకు ఉన్నప్పుడు మీరు మనీ కట్టి జాబ్ లో జాయిన్ అయ్యి మీకే ఒక ప్యాసివ్ ఇన్కమ్ కోసం మీరు జాబ్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు. మీరే మనీ కట్టి మళ్ళీ రివర్స్ లో లేదా ఇంతమందిని చేర్పించండి అని చెప్తారు, 10 మంది 20 మందిని చేర్పించండి, డైలీ ఒక 3 hours చేస్తే సరిపోతుంది, మీకు శాలరీ అనేది వచ్చేస్తుందని చెప్తారు. సో అటువంటివి కూడా చేయకండి.
వన్స్ మీరు మామూలుగా ఒక 10 మందిని అలా యాడ్ చేస్తారు. తర్వాత నెలలో కూడా అలాగనే చెప్తే అలా ఎంత మందినని మీరు యాడ్ చేయగలరు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంచుకునేటప్పుడు అది మీ కెరీర్ గ్రోత్‌కి ఎలా హెల్ప్ అవుతుంది? మీకు బానే ఉంటుందా? మీకు టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుందా? కష్టపడినా కూడా దానికి తగ్గ మీకు ఫలితం ఉంటుందా? అది మీరు స్కిల్స్ నేర్చుకోగలుగుతారా ఈ జాబ్ చేసేటప్పుడు? మీకు ఫ్యూచర్‌లో ఏ విధంగా హెల్ప్ అవుతుంది? సాలరీ మీకు ఎలా వస్తుంది? అని చెప్పి అవన్నీ చెక్ చేసుకొని, అవి చూసుకొని మీరు దానికి అప్లికేషన్ అనేది ఇవ్వండి. జాయిన్ అవ్వండి వన్స్ మీకు జాబ్ వచ్చాక కూడా. అంతేగాని మనీ అది పే చేసి లేదా ఇంతమందిని యాడ్ చేసి జాబ్ చేయడం ఇటువంటివి చేయకండి. చెప్తున్నాను అంటే నేను పర్సనల్‌గా ఫేస్ చేశానండి. చాలా ప్రాబ్లమ్ అయింది నాకైతే. నేను చాలా ఇబ్బంది పడ్డాను. సో, కంపెనీ నేమ్ అయితే నేను చెప్పను. నాకు అయితే చాలా వర్స్ట్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. సో, మీరు ఆ తప్పు చేయకూడదని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే చాలా మంది లేడీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ కోసమే ట్రై చేస్తారు. నాకు కూడా తెలుసు. నేను కూడా చాలా ట్రై చేశాను. బట్ జెన్యూన్ కంపెనీస్ ఎంచుకోండి. నేను రాబోయే వీడియోస్‌లోని ఏమైనా జెన్యూన్ ఆపర్చునిటీస్ ఉన్నాయేమో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి చేస్తాను. లేదా నాకు అలాంటి టైమింగ్స్ అవి కుదరవు, నేను జాబ్ చేయలేను అనుకుంటే మీరు బిజినెస్ అయినా చేసుకోవచ్చు. చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలోని. మీషోలో మనము ఎటువంటి జీఎస్టీ నెంబర్ లేకుండానే మన ప్రొడక్ట్స్ అనేది అప్లోడ్ చేసి మన ఇంటి దగ్గర ఉండి మనకి నచ్చిన టైంలో మనం సేల్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఈ కామర్స్ బిజినెస్ చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్ నేర్చుకుంటే అది ఇంకా మంచిది. మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, డే ట్రేడింగ్ చేయొచ్చు. సో మనకి ఫ్యూచర్లో అనేది మంచి రిటర్న్స్ అనేది వస్తాయి అనమాట. ఏదైనా సరే మనం స్కిల్స్ అనేది నేర్చుకోవడం ఇంపార్టెంట్ అండి. తర్వాత మీరు ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి ఆలోచించండి. ఫస్ట్ మీరు ఏదైతే ఒక ఇంగ్లీష్ కానీ, ఒక కంప్యూటర్ నాలెడ్జ్ కానీ ఇవన్నీ గెయిన్ చేయండి. ఓకే, ఇవన్నీ నాకు వచ్చు, ప్రాపర్గా నాకు క్వాలిఫికేషన్ ఉంది, ఇవన్నీ వచ్చు అంటే ఒక మంచి కంపెనీలోని మీరు అప్లై చేసుకోండి. వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా సరే మనకి మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి కదా. ఏదో చిన్న చిన్నగా వాళ్ళు ఫేక్ ఆపర్చునిటీస్ ఇస్తూ ఇలా మనీ కోసం అని కొంతమందిని యాడ్ చేయడం కోసం అని ఇటువంటి వాటిలో అయితే మీరు అస్సలు దిగొద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నానండి. యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే ఇటువంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.